గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని యొక్క ఫలితాలనేవి ఎలా ఉంటాయి, కర్కాటక రాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాల వారిపైన కూడా శని ప్రభావం అనేది అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా, చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటో క్లియర్గా వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. కర్కాటక రాశి వారికి మాత్రం 2026 సంవత్సరంలో ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంటక శని కానీ జరగటం లేదు. కాబట్టి శని పీడ పడుతుంది అని మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదు. శని ప్రస్తుతం మీ 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీనినే భాగ్య శని అంటారు. 2025 మార్చ్ 29వ తారీఖున మొదలై 2027 జూన్ 3వ తారీఖు వరకు కూడా శని మీ భాగ్యస్థానంలోనే ఉంటాడు. 2025 ముందు అంటే మార్చ్ ముందు గతంలో అష్టమ శనితో మీరు కాస్త బాధపడ్డారు కర్కాటక రాశి వారు. మానసిక ఒత్తిడి, పనులలో ఆటంకాలతో ఇబ్బంది పడతారు. అయితే ఈ సమయంలో శని 9వ ఇంట్లో ఉన్నాడండి. కాబట్టి నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయండి. ఆదాయం పెరగటంతో పాటుగా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి మెరుగుపడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించటం, కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోలో చెప్తుంది కేవలం శనికి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమేనండి. 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని పూర్తయిపోయి శని 9వ ఇంట్లో అడుగు పెట్టడం మీకు కాస్త పునర్జన్మ లాంటిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరికి అనుకూలం అంటే విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. తండ్రి గారి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. నిలిచిపోయినటువంటి పనులను చకాచకా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం అనేది కొద్దిగా పెరుగుతుంది. అయితే స్టార్టింగ్లో జూన్ 2వ తారీఖు వరకు గురువు ఏ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు పడతారండి. కానీ ఆ తర్వాత మాత్రం పాత అప్పులు తీర్చడానికి మార్గాలు కనిపిస్తాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి అని చెప్పవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించవలసినది, శని ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కొద్దిగా లేట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయండి. కాబట్టి శని ప్రస్తుతం భాగ్యస్థానంలో, దీనిని అదృష్ట స్థానం అని కూడా పిలుస్తారు. కాబట్టి శని ఇచ్చే లాభం అనేది కాస్త నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఓపిక అనేది అవసరం. కానీ శని పేడ అనేది సంవత్సరంలో లేదు. కాబట్టి కర్కాటక రాశి వారు శనికి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో భయాందోళన చెందవలసినటువంటి అవసరమే లేదు. పునర్వసు నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. బంగారాన్ని కొంటారు. అంటే పుత్తడి పైన ఇన్వెస్ట్ చేయడం పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో బాగుంటుందండి. పుష్యమి నక్షత్రం విషయానికి వస్తే, పుష్యమి నక్షత్రానికి అధిపతి శని కాబట్టి మీకు బాధ్యతలు అనేవి పెరుగుతాయి ఈ సంవత్సరంలో. కాబట్టి వాటి ద్వారా అధికారం కూడా లభించే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం విషయానికి వస్తే, ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి లాభాలు అనేవి వస్తాయండి. షేర్ మార్కెట్లలో కానీ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టేవారు మాత్రం జాగ్రత్తగా అడుగు వేయాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి రచయితలు కానీ రచయిత్రులు కానీ ఉన్నట్లయితే మీ యొక్క రచనలు అనేవి పబ్లిష్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శని ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అదృష్టాన్ని పెంచుకోవటానికి పెద్దలను, గురువులను గౌరవించటం వల్ల మీకు అదృష్టం అనేది త్వరగా కలిసి వస్తుంది. వీలైతే పుణ్యక్షేత్రాలను దర్శించండి. మీ యొక్క మానసిక బలాన్ని పెంచుతుంది. శని 9వ ఇంట్లో ఉన్నప్పుడు అదృష్టం వస్తుంది, కానీ వారు సోమరిగా ఉండకూడదు. శనికి బద్ధకస్తులంటే నచ్చరండి. కాబట్టి కష్టపడితేనే ఆ అదృష్టం మీకు శాశ్వత ఫలితాలను అందిస్తుంది.
ఈ సమయంలో చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనుల విషయానికి వస్తే ముఖ్యంగా చేయవలసినటువంటి పనులను చూసుకున్నట్లయితే పెద్దలను గౌరవించడం అండి. శని 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇల్లు అనేది తండ్రిని కూడా సూచిస్తుంది, గురువులను కూడా సూచిస్తుంది. కాబట్టి తండ్రిని, గురువులను, వృద్ధులను బాగా చూసుకోవటం, వారి యొక్క సలహాలను స్వీకరించటం, వారి యొక్క ఆశీస్సులు అనేవి ఈ సమయంలో మీకు అదృష్టాన్ని పెంచుతాయి. ఒకవేళ మీరు ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే పెట్టగలిగితే శనివారం నాడు పేదలకు కానీ వికలాంగులకు కానీ అన్నదానం చేయటం లేదా వారికి తినే పదార్థాలు ఇప్పించటం, నల్ల నువ్వులను దానంగా చేయటం మంచిదండి. మీ కులదైవాన్ని, పుణ్యక్షేత్రాలను సందర్శించటం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయి. శని క్రమశిక్షణను సూచిస్తాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనిలో నిలకడగా నిజాయితీగా ఉండండి. కాబట్టి అదృష్ట స్థానంలో ఉండేటువంటి శని మీ నిజాయితీని బట్టి మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఆలస్యంగా అయినా ఖచ్చితంగా అందజేస్తాడు. చేయకూడనటువంటి పనుల విషయానికి వస్తే అదృష్టం కలిసి వస్తుంది కదా అని పనులను మాత్రం వాయిదా వేయకండి. శని సోమరితనాన్ని సహించడు. 9వ ఇల్లు అనేది పితృస్థానం కాబట్టి తండ్రిని గౌరవించండి. తండ్రితో కానీ, అధికారులతో కానీ, గురువులతో కానీ అనవసరమైనటువంటి గొడవలకు దిగవద్దు. దానివల్ల ప్రతికూల ఫలితాలు అనేవి అనుభవించవలసి వస్తుంది. అలాగే భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి త్వరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో తప్పుడు పనులు కానీ ఇతరులను మోసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. గతంలో మీకుండేటువంటి కష్టాలు తొలగి సక్సెస్ వస్తున్నప్పుడు అహంకారానికి లోను కావద్దు. ఇంతకుముందు శని వల్ల మీరు ఏదైతే క్రమశిక్షణను నేర్చుకున్నారో అదే వినయం ఇప్పుడు మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తుందండి. కావున ప్రస్తుతం అయితే కర్కాటక రాశి వారికి గతంలో జరిగినటువంటి అష్టమ శని కంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తాడు. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తగ్గి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, ధనలాభం కలుగుతాయి. రావాల్సినటువంటి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి అనేది తగ్గుతుందండి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శని కాకుండా మిగిలిన 8 గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మెయిన్గా శుభగ్రహం అయినటువంటి గురువు ఈ సంవత్సరంలోని జూన్ మాసం వరకు 12వ స్థానంలో ఉంటాడు, అంటే వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి అనేది తగ్గుతుందండి. పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉంటాయి. గతంలో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి మానసికంగాను శారీరకంగా కూడా ధైర్యం అనేది పెరుగుతాయి. మెయిన్గా విదేశీ ప్రయాణాలకు, పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. శని 9వ స్థానంలో ఉన్నప్పుడు అదృష్టం కాస్త పెరిగినప్పటికీ కూడా పిత్రార్జిత ఆస్తుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం మంచిది. అయితే చాలామంది కర్కాటక రాశిలో జన్మించిన వారు మాకు భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుందండి అని అడుగుతున్నారు. మీకు 2032లో మొదలవుతుందండి. ఈ దరిదాపుల్లో మీకు అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, కంటక శని ఏమీ కూడా లేవు. మీరు ప్రశాంతంగానే ఉండవచ్చు. మిగిలిన గ్రహాలు ఏమైనా అననుకూలించినప్పటికీ కూడా శని ప్రభావం అయితే, చెడు ప్రభావం అయితే మీ పైన ఉండదండి. 2032 మే 31వ తారీఖున ఏలినాటి శని అనేది మొదలవుతుంది. 2032 మే నుండి 2038 అక్టోబర్ మాసం వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మీకు ఏ శని ప్రభావము లేదు. శని మీకు మంచే చేస్తాడు, అదృష్టాన్ని అందిస్తాడు. కాకపోతే లేటుగా వస్తాయండి రిజల్ట్స్ అనేవి. అలాగే ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించిన వారికి వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసినట్లయితే, మీ బర్త్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా మీ దగ్గర ఉన్నట్లయితే, కేవలం రాశి నక్షత్రం బట్టి జనరలైజ్డ్ ప్రిడిక్షన్స్ కాకుండా మీ పర్సనల్ జాతక కుండలి ప్రకారం, జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుందో, అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.